వెల్కమ్ బ్యాక్. వాయిదా తర్వాత ఏపీ అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. 10 ఏళ్లలో జరగండి ఈ 2 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. 2015-16లో 3247 కిలోమీటర్లు టార్గెట్ గా పెట్టుకొని దాన్ని ఎగ్జిట్ చేసి 3400 చిల్లర చేశాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష సబ్జెక్ట్ వెళ్లకుండా సింపుల్ గా అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు చేస్తున్న గొడవకి ఫలితం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని లిఖిత పూర్వకంగా ఏమన్నా ఇచ్చారు అధ్యక్ష? ఈ గొడవ వల్ల మీకన్నా వినిపిస్తుందా, నాకన్నా వినిపిస్తుందా? ప్రజలకు తెలుస్తుంది అధ్యక్ష వాళ్ళు దేనికి గొడవ చేస్తున్నారో, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో అన్న చెప్పనండి అధ్యక్ష. ఒకళ్ళు మాట్లాడి పలానా విషయం వల్ల చేస్తాము, ఒక సామరస్యంగా మాట్లాడుకుందాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ప్రతి నిమిషానికి ఈ సభ జరగడానికి కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం అధ్యక్ష. ఆ డబ్బంతా మీది నాది కాదు అధ్యక్ష, ప్రజల సొమ్ము. ప్రజాధనాన్ని తింటున్నారు అధ్యక్ష వీళ్ళు. దయచేసి మిమ్మల్ని చేతులెత్తి జోడించి వేడుకున్నా అధ్యక్ష, ఆంధ్రుల తెలుగు వారి మనస్సులోని దయచేసి విరచకండి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్నాం మనం. కనీసం ఏంటి అధ్యక్ష, ఇక్కడ దాకా రావాలంటే సరైన రోడ్డు మార్గం ఉందా అధ్యక్ష? ఇప్పుడు వేసుకుంటున్న రోడ్లు అధ్యక్ష. మనం చర్చించుకొని 4 రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఈ సభ వృధా చేసుకుంటా ప్రతిసారి దీన్ని ఒక పొలిటికల్ అరీనా చేసుకొని మన సెల్ఫ్ గోల్స్ పెట్టుకొని ప్రతి ఒక్కసారి మేమేదో పెద్ద గొడవ చేస్తున్నాం, మా వల్ల ఏదో రాష్ట్రానికి ప్రయోజనం జరిగిపోతుందని వాళ్ళ సెల్ఫ్ గోల్ తప్ప వాళ్ళు చేసే ఒక్క పని ఏంటి అధ్యక్ష? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కొక్క పనిని ఒక్కొక్క ఇటుకని తెప్పించుకొని కట్టుకుంటే తప్ప మనకు ఒక రాజధాని ఏర్పడదు అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా మళ్ళీ వేడుకుంటున్నా అధ్యక్ష, మనకి రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలి. వారిని డిస్టర్బ్ చేయకుండా ఈ పిశాచులు, ఈ దయ్యాలని కూర్చోబెట్టాలి అధ్యక్ష. మీరు దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయించండి అధ్యక్ష, మార్షల్స్ పిలిపించి. కిషోర్ బాబు గారు. అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల జనాభా 24% ఉంది అధ్యక్ష. 24% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కానీ సంక్షేమాన్ని గురించి కానీ చర్చిద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా వీలు పట్టలేదు అధ్యక్ష. ప్రశ్నలు అడుగుతున్నారు, ఎస్సీ ఎస్టీల గురించి ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. జవాబు చెప్పడానికి కానీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయాన్ని తెలియజేయడానికి కానీ ప్రజలకు తెలియజేయడానికి కానీ వాటి మీద చర్చించడానికి కానీ ఈ అసెంబ్లీ సెషన్లో ఒక్క రోజు కూడా నాకు వీలు కాలేదు అధ్యక్ష. చాలా దురదృష్టకరంగా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల మీద సంక్షేమాన్ని గురించినటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడే వెళ్ళలోకి వస్తున్నారు అధ్యక్ష. నేను చూస్తున్నాను అధ్యక్ష, అసెంబ్లీ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి మాట్లాడదామని, ఆ విషయాల మీద చర్చిద్దామని, వాళ్ళు ఏదైనా విలువైన సూచనలు సలహాలు ఇస్తే స్వీకరిద్దామని 24% ప్రజల గురించి ఇక్కడ 24% సమయం కూడా కేటాయించాలి అధ్యక్ష వాస్తవానికి. అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కానీ వారి సంక్షేమం కానీ వారి ప్రగతి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదంటానికి ఇంతకంటే నిదర్శనం మరొక లేదు అధ్యక్ష. నిజంగా వారికి ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక దళిత గిరిజన మంత్రిగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా సమయం ఇవ్వనండి అధ్యక్ష. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే వారికి కొన్ని విషయాలు బాధపడతాయి, వారి సూచనల సలహాలు స్వీకరిస్తాము, చర్చిస్తాము. దళితులకు గిరిజనుల సంక్షేమం గురించి ఏమైనా విధి విధానాలు రూపొందించడంలో కానీ, ప్రణాళికలు వేయటంలో కానీ, వారి అభివృద్ధికి ఒక బాట వేయటం కానీ, రోడ్ మ్యాప్ వేయటం కానీ, యాక్షన్ ప్లాన్ కానీ విలువైనటువంటి సూచనల సలహాలు స్వీకరిస్తాం. కానీ ఈ విధంగా ఎస్సీ ఎస్టీల గురించి చర్చకు వచ్చినప్పుడు, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ప్రతిసారి వెల్లోకి రావటం, సభకు ఆటంకం కలిగించడం, దళిత గిరిజనుల పట్ల వీరికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా వారు వెళ్ళి కూర్చుంటే నేను వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ యొక్క అమలు గురించి ఎన్నోసార్లు బహిరంగ చర్చకు కూడా సవాల్ విసురున్నా కానీ ముందుకు రాలేదు అధ్యక్ష. కనీసం అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదంటే దళిత గిరిజనుల పట్ల వీరికి ఉన్నటువంటి ఆ యొక్క నిరాదరణ కానీ వారి వ్యతిరేక విధానాలు స్పష్టమవుతున్నాయి అధ్యక్ష. దళిత గిరిజనుల వ్యతిరేక శక్తులు ఈ ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి దళిత గిరిజనుల పట్ల ఏమాత్రం మీకు సిద్ధం ఉంటున్నా దయచేసి మీరు సీట్లోకి వెళ్ళండి, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి గమనిస్తా ఉన్న దశ ఈ ప్రతిపక్షాల యొక్క సభ్యుల యొక్క తీరు అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం సభని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదనేటువంటి విషయాన్ని గౌరవ ప్రతిపక్ష సభ్యులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రశ్నోత్తరాల ద్వారా ప్రజా సమస్యలు చర్చించి ప్రజా సమస్యలకు ఒక వేదిక అయినటువంటి ఒక అసెంబ్లీని నిరంతరం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేది ప్రతిపక్షాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం సవాల్ చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున